డాక్టర్ వేసేట్లేదు, మీరు ఎట్లా సార్? అది కాదు, మీరే వేసే పర్మిషన్ లేదు. అలాంటి దీన్ని వేరే వేస్తారు ఇంజక్షన్ కాబట్టి సార్ దేని గురించి కాదు. ఇంట్లో పెద్దయినా నువ్వు బలంగా వేసుకుంటావు, నీకేమో తెలియక ఆయన పోతాడు తెలుసా నీకు? బాబు సార్ చెప్పండి. ఏం చెప్పేది, పేషెంట్స్ మనల్ని నమ్మి వస్తున్నారు కాబట్టి 95 నుంచి చేస్తున్నాను ప్రాక్టీస్. 95 నుంచి చేస్తున్నాను. ప్లస్ వచ్చి ఇక్కడ ఏది సీరియస్ కేసులు వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా చేసిన తర్వాత టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూకి సంబంధించి ఏదైనా ఇస్తే కూడా దానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తాం. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ లేదా పల్మనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఏ సీరియస్ కేసుని ఇలా టేకప్ చేయాలి. సీరియస్ కేసు అని కాదు, నిన్న జరిగిన ఇన్స్టెంట్ దాని ప్రకారము ఎంబీబీఎస్ డాక్టర్లు తప్ప మిగతా వాళ్ళు ఏం చేసేది లేదు, ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. మరి మీరు ఎలా సేలని బాటిల్ పెడుతున్నారు, ఇంజెక్షన్స్ ఎలా రిపోర్ట్ చేస్తున్నారు? అంటే డీహైడ్రేషన్ వల్ల దానికోసం అనేసి పెడతాను అన్నమాట. ఏ టైఫాయిడ్ కేసులు కానీ మలేరియా కేసులు కానీ డెంగ్యూ జ్వరానికి సంబంధించి కానీ టేకప్ చేయలేదు. ఏదైనా డీహైడ్రేషన్ సంబంధించి ఏదైనా ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఇది చేసుకోవాలి. అంటే మీరు పిఎంపీని ఆర్ఎంపీ? నేను వచ్చి ఏఎంటీసీ, అడ్వాన్స్ మెడికల్ ట్రైనింగ్ స్కూల్, నాట్ ఆర్ఎంపీ.